అసలు సిగ్గుందా అని అడుగుతున్నా. కల్తీ జరిగిందని సిట్ నివేదిక ఇచ్చినా కూడా సిగ్గు లజ్జ లేకుండా మీ బ్యాచ్ చేస్తున్న ప్రచారాన్ని ఎవరైనా నమ్ముతారా? నీకుందరా సిగ్గు? చదివావా రిపోర్ట్ అంతా? మొత్తం 220 పేజీలు చదివావా? సరే, ఈరోజు చూద్దాం ఎవరిది మిడిమిడి జ్ఞానమో, ఎవడు చదువురాని సన్నాసో, ఎవడు చెమట దద్దమ్మో ఈరోజు చూద్దాం. ఎస్, సిట్ తేల్చేసింది. సిట్ ఏ టు జెడ్, పిన్ టు పిన్ మీరు చేసిన ద్రోహాన్ని సిట్టు తేల్చిందే. సిట్టు తేలితే ఇంకా కోర్టు దేనికి? నువ్వు సిట్టు కలిసి శిక్ష కూడా ఏంటి లేకపోతే? అసలు ఛార్జ్ షీట్ అంటే ఏమిటి? ఛార్జ్ షీట్ అంటే పోలీసు వాళ్ళు కానీ సిట్టు వాళ్ళు కానీ ఇదిగో ఎన్నాళ్ళు మేము చేసిన ఇన్వెస్టిగేషన్ ద్వారా ఫలానా ఫలానా జరిగి ఉంటుంది అని ఆరోపిస్తారు. ఆ ఆరోపణకు తగ్గట్టు ఎవిడెన్స్లు కోర్టుకి సబ్మిట్ చేస్తారు. ఆ కోర్టు ఎవిడెన్స్లు చూసి ట్రయల్లో క్రాస్ ఎగ్జామిన్ చేసి దోషులు ఎవరో తేలుస్తారు. మీ బాబు గారి మీద ఇంతకుముందు ఛార్జ్ షీట్ వేయలేదా? అన్నిట్లో ఆయన దోషి అని తేలినట్ట. ఇంతకుముందు సొహరాబుద్దీన్ కేసులో ఎస్ఐటి వాళ్ళు 22 మంది మీద వేశారు ఛార్జ్ షీటు. అందరూ 2018లో నిర్దోషులను తేల్చలేదా కోర్టు? నేను అడిగే పాయింట్లకు, నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము ములుగు బ్యాచ్లో ఎవరికైనా ఉందా? నీ మొహానికి దమ్ము గిమ్ము ఎందుకు సామే? నీకు పాయింట్ టు పాయింట్ సమాధానం నేనే చెప్తా. ఎవడో ఎందుకో కల్తీ జరిగినట్టు సీటు స్పష్టంగా తేల్చింది. జూలై 2024లో ఎన్డీడీపీ కాఫ్ ల్యాబ్ రిపోర్టుల్ని అందులో కోట్ చేసింది. ఇదిగో ఇదేనా రిపోర్టు? నువ్వు చెప్పే రిపోర్టు నీ ఎక్స్ అకౌంట్ లో కూడా పోస్ట్ చేశావు కదా సెప్టెంబర్లో అనుకుంటా. జూలై 2024లో ఇచ్చిన ఎన్డీడీబీ రిపోర్టు. దాంట్లోనే కింద బోల్డ్ లో రాశారు. ఏం రాశారు చూడు? ద శాంపుల్ కంప్లైస్ విత్ ఫసాయ్ స్టాండర్డ్స్. అంటే ఏంది? దాంట్లో యానిమల్ ఫ్యాటు, వెజిటబుల్ ఫ్యాట్ ఉందనే. వెజిటేబుల్ ఫ్యాటు, యానిమల్ ఫ్యాటు ఉంటే ఎన్డీడీబీ వాళ్ళు దాన్ని ఫసాయికి రిపోర్ట్ చేయాలా. అప్పుడు ఫసాయి వాళ్ళు యాక్షన్ తీసుకోవాలా. అదేమీ జరగలేదే. బుర్ర ఉందా నీకు? మరి వీళ్ళు ఇచ్చిన ఎన్డీడీబీ రిపోర్ట్లో చెప్పింది ఏమిటి అంటే, అయ్యా మాకిచ్చిన గీ శాంపుల్స్ లో ఇదిగో పలానా పలానా కాంటెంట్, పలానా పలానా ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. దాని ద్వారా మాకు అబ్జర్వేషన్ లో తెలిసింది ఏమిటంటే లో గీ కాంటెంట్ అండ్ లో మిల్క్ ఫ్యాట్ ఉందని అనిపిస్తుంది. అంటే దాని అర్థం లో మిల్క్ ఫ్యాట్ అంటే ఆటోమేటిక్ గా వెజిటబుల్ ఫ్యాటు, యానిమల్ ఫ్యాటు ఉందనా? కాదు. మీరు ఒక హోటల్కి పోయారు, బిర్యానీ, చికెన్ కూర ఆర్డర్ చేశారు. ఇదిగో ఈ మూర్తి లాంటి ఎవడో ఈ చికెన్ కూరని కూడా కెమికల్స్ తో తయారు చేశారని డౌట్ వచ్చి ఆ కూరని ల్యాబ్కి పంపించాడు. ల్యాబ్కి ఆ ల్యాబ్ వాళ్ళు ఆ కూరని టెస్ట్ చేసి ఇదిగో ఈ కూరలో ఇన్ని గ్రాముల ఉల్లిపాయలు, ఇంత సాల్టు, 2 స్పూన్ల సాల్టు, 2 స్పూన్ల కారము, ఇంత ఆయిల్ యూజ్ చేశారు అని చెప్పి లాస్ట్ లో ఒక అబ్జర్వేషన్ ఇస్తుంది. అయ్యా ఈ చికెన్ కూరలో చికెన్ ప్రోటీన్ తక్కువగా ఉంది అని చెప్తారు. అంటే చికెన్ ప్రోటీన్ తక్కువగా ఉంది అంటే బీఫ్ ఎక్కువ ఉన్నట్ట, లేకపోతే మటన్ ఎక్కువ ఉన్నట్ట? కాదు స్వామి. ఎవరైనా ఫీల్డ్ లో ఎక్స్పర్ట్స్ ఉంటారు, కెమిస్ట్స్ ఉంటారు, వాళ్ళని అడిగి తెలుసుకో. ఆ కూర ఎట్టాగైతే దాన్ని స్టోర్ చేసిన ప్లేస్ లో హీట్ వల్ల కానీ, లేకపోతే ఆ కూరలో యూజ్ చేసిన వెజిటేబుల్స్ కుళ్ళిపోతే ఎట్టాగైతే టెస్ట్ రిజల్ట్స్ మారచ్చో అట్టాగే జగన్ గారు చెప్పారే లో కౌ ఫీడింగ్. ఆ సీజన్ బట్టి, ఆ గీ స్టోర్ చేసిన ప్లేస్ని బట్టి, ఆ హీట్ని బట్టి వాల్యూస్ అనేవి ఎన్డీడీబీ టెస్ట్ లో అటు ఇటు అవుతుంటాయి. కాస్త తెలుసుకో. అసలు కల్తీ లేదని ఎక్కడ క్లీన్ చిట్ ఇవ్వలేదే. మీరు పరమ సాత్వికులు, స్వామివారి భక్తులు అని చెప్పలేదే. సరే స్వామి, నువ్వు పెద్ద పోటుగానివే, నీకంతా అర్థమైంది. మీ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు పెద్ద సాత్వికులు, శుద్ధపూసలు కదా. ఓ పని చేద్దాం, మన హెరిటేజ్ నెయ్యి ఉంది కదా, దాన్నే షాపుల్లో నుంచి శాంపుల్స్ తీసుకొని అదే పీసీఆర్ టెస్ట్ అదే ల్యాబ్ పంపిద్దాం. మరి ఎంత లార్డ్ కాంటెంట్ ఉందో, ఎంత కొవ్వు ఉందో తెలుద్దామా? దమ్ముందా? అసలు ఎవరు ఊహించిన రసనాయాలతో నెయ్యి లాంటి పదార్థాన్ని తయారు చేసి కోట్లాది మంది భక్తుల్ని వంచారని చెప్పింది. అసలు చుక్క పాలు లేకుండా, ఒక్క చుక్క పాలు లేకుండా ఎవరు ఊహించని కెమికల్స్ తో నెయ్యి తయారు చేశారు. ప్రాబ్లం ఏంటంటే చదువురాని సన్నాసులు, అంటే కెమిస్ట్రీ తెలియని ఎదవలంతా ఇదిగో
నీలాగా స్టూడియోలో కూర్చొని దాని గురించి విశ్లేషణ చేయటం. అదే ప్రాబ్లం. ఈ దునియాలో కెమికల్ కానిది ఏంటిది? వాటర్ కూడా కెమికలే కదా, H2O కెమికలే. అసలు కేవలం కెమికల్స్ తో నెయ్యి తయారు చేసే ఫార్ములా మీ తాత బాబు గారు కనిపెట్టారా? అది ఉంటే చెప్తే లేదో ఇంక ఈ ఆవులు గీవులు అన్ని దేనికి? అందరు ఫ్యాక్టరీలు పెట్టుకొని ఎట్నే నెయ్యి తయారు చేసుకోవచ్చు కదా స్వామి. మీరు లడ్డూల్లో కలిపిన నెయ్యిలో ఏముందో అసలు మీకు తెలుసా? బీటా కెరోచిన్. దానిని మీరు నోట్లో పెట్టుకోగలరా? బీటా కెరోసిన్ ఫినాయిల్ కాదు స్వామి, అది బీటా కెరోటీన్. అంటే ఫసాయ్ వెబ్సైట్ లో ఉంది చూడు, ఇది అప్రూవ్డ్ ఫుడ్ ఎడిటివ్. స్వామి మొన్న ఏదో నువ్వు సలాడ్ తింటున్నట్టు చూసా వీడియోలో. అయ్యా, బీటా కెరోటిన్ అనేది క్యారెట్ లో ఉంటుంది న్యాచురల్ గా, బాడీకి ఎంతో ఉపయోగం. చూసుకోబో. అసిటిక్ యాసిడ్, ఈస్టర్, లాక్టిక్ యాసిడ్. ఇది ఇంకో కామెడీ. లాక్టిక్ యాసిడ్ అనేది కర్డ్ లో, బటర్ మిల్క్ లో న్యాచురల్ గా ఉండేది. హార్ట్ అటాక్ కారణమయ్యే మోనోగ్లిజరైడ్, డైగ్లిజరైడ్స్. వా, మోనోగ్లిజరైడ్, డైగ్లిజరైడ్. ఒక స్వామి, దీన్ని ఎమల్స్ ఫైర్ అంటారు. అమూల్లో మీ హెరిటేజ్ లో కూడా ఉపయోగిస్తున్నట్టు వెబ్సైట్ లోనే ఉంది, చూసుకోబో. ఫేటీ యాసిడ్స్. మీరు కెమికల్ ఇంజనీరింగ్ లో పట్టాపుచ్చుకున్నట్టున్నారుగా. ఫెయిటీ యాసిడా? నీ బొందేం కాదు. నువ్వు చెప్పినవన్నీ కూడా ఫసాయ్ వెబ్సైట్ లో వాళ్ళు అప్రూవ్ చేసిన ఫుడ్ ఎడిటివ్. నిజంగా కెమికల్ అంటే కెమికల్ బాడీకి హాని చేసేది ఉండాలా, టాక్సిక్ అయి ఉండాలా. అట్లా టాక్సిక్ గా ఉంటే ఫసాయ్ వాళ్ళు దాన్ని ఎమ్మటే బ్యాన్ చేస్తారు. నువ్వు చెప్పిన కెమికల్స్ ఏవి బ్యాన్ చేయలేదా మరే? సరే, ఈయన ఏదో అట్లా వాగుతా ఉంటాడు సొల్లో, మనకు తెలిసిందే. అసలు ఈ వ్యవహారం అంతటికి మనకి బాగా వినిపించే పేరు భోలే బాబా. ఇదే ఛార్జ్ షీట్ లో వాళ్ళు చెప్పింది ఏమిటంటే, ఈ భోలే బాబాకు ముందు దాని పేరు, అదే కంపెనీ పేరు హర్ష్ ఫ్రెష్ ఫుడ్ డైరీ ప్రొడక్ట్స్. సరే, ఈ హర్ష్ కంపెనీ చూస్తే మన షిరిడి సాయిబాబా టెంపుల్ కి అండ్ శ్రీ గజానన్ మహారాజ్ టెంపుల్ కి మహారాష్ట్రలో, ఈ రెండు టెంపుల్స్ కి వాళ్ళే ఘీ ఎప్పటి నుంచో సప్లై చేస్తా ఉన్నారు. ఎక్కడా ప్రాబ్లం లేదు. ప్రాబ్లం వచ్చిందల్లా మన బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. ఇది చూడండి, 2020లో బాంబే హైకోర్టులో ఒక కేసు. అంటే మన షిరిడి సాయి టెంపుల్ వాళ్ళు, అయ్యా మాకు హర్ష్ డైరీ అంటే ఈ భోలే బాబా డైరీ నుంచి మాకు నెయ్యి కొనటానికి ఒక 22 కోట్లు పర్మిషన్ ఇవ్వండి మా టెంపుల్ ఫండ్స్ యూజ్ చేయడానికి అని వాళ్ళు అడిగితే, అంటే దాంతో పాటు ఇంకో 2 విషయాలు చెప్పారు. అంటే ఈ హర్ష్ డైరీ నుంచే, ఈ భోలే బాబా నుంచే ఎందుకు కొనాలి అని అంటే, ఈ భోలే బాబా వాళ్ళు తిరుమల దేవస్థానానికి, అంటే తిరుమల దేవస్థానంలో ఉండే భక్తులు ఎంతమంది ఉంటారో ఆ తిరుమల దేవస్థానానికే వాళ్ళు 2018 నుంచి ఘీ నెయ్యి సప్లై చేస్తా ఉండారు. కాబట్టి మాకేం డౌట్లు లేవు వాళ్ళ మీద అని చెప్పారు. ఇంకో విషయం, అదే కోర్ట్ డాక్యుమెంట్ లో NDRI వీళ్ళు ఏదైతే టెస్ట్ చేపిస్తున్నారో ఆ NDRI సంస్థ నుండి సైంటిస్టులు సర్టిఫై చేశారు ఈ భోలేబాబా డైరీ అనేది ఏం ప్రాబ్లం లేదు, వెరీ ఫేర్ అని చెప్పి వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేషన్. ఏంది ప్రాబ్లమా? ప్రాబ్లం ఏంటంటే ఆ ఛార్జ్ షీట్ ని పైన వాళ్ళకి కావాల్సిన చోట చదివి దాన్ని ప్రజల్లోకి చెప్పి అబద్ధాలుగా దాన్ని చెప్పటం, ఏదో ప్రజల్లోకి తీసుకెళ్దామనే ప్రయత్నం. కానీ అసలు నిజం, ఆ ఛార్జ్ షీట్ అంతా క్షుణ్ణంగా చదివితే దాని పరమార్థం, అసలు ఆ రిపోర్టు, దాంట్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత